కూర్చోండి ఆఫీసర్ సార్ అడుగుదాం ఇంకా ఓకే సార్ సార్ అలా ఉన్నాను సార్ ఓకే సార్ ఇంకెవరిని ఉన్నాయి? సో ఈ జిల్లా వాసిగా ఫస్ట్ టైము డైరెక్టర్ జనరల్ ఫైర్ సర్వీసెస్ ఇన్ఛార్జ్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ జిల్లాకు రావడం జరిగింది. సో ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మేమంతా ఎందుకు సమావేశమైనామంటే ఇది జోన్ 4 కిందకి వస్తుంది. ఈ జోన్ 4కు ఉన్న జిల్లాల రివ్యూ చేయాలనే ఉద్దేశంతో మొత్తం 7 జిల్లాలు ఉంటాయి. ఆ 7 జిల్లాల ఆఫీసర్స్ అంతా ఇక్కడ కలవడం జరిగింది. 8 డిస్ట్రిక్ట్స్ మొత్తం టోటల్ 8 డిస్ట్రిక్ట్స్. ఆ 8 డిస్ట్రిక్ట్స్ ఆఫీసర్సు మా జిల్లా ఆఫీసర్స్ యూనిట్ ఆఫీసర్స్ అందరితోనూ కలిపి మీటింగ్ పెట్టాము. ఎందుకంటే మా ఆర్గనైజేషన్లో ఉన్న అంటే ఫీల్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ అంటే మైక్రో లెవెల్ నుంచి ఆ ప్రాబ్లమ్స్ను ఒక్కొక్కటి వాళ్ళతో డిస్కస్ చేసి అవి ఎలా మనం సాల్వ్ చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, సో గవర్నమెంట్ బడ్జెటరీ ఇష్యూస్ ఎంత ఉన్నది, మనం ఏం చేయగలగాలి, సో మన రిక్వైర్మెంట్స్ ఏంటి, స్ట్రెంత్ పొజిషన్ ఏంటి, అసలు వెహికల్స్ పొజిషన్ ఏంటి, ఇవన్నీ వాళ్ళతో పర్సనల్గా ఇంటరాక్ట్ అవుదామనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జోన్ 1 జోన్ 2 ఆల్రెడీ అయిపోయినాయి. ఇది జోన్ 4 జోన్ 3 ఒకటి డ్యూ ఉంది, అది కూడా తొందరగా కంప్లీట్ చేసుకొని నేనంటే ఈ మైక్రో లెవెల్ ప్లానింగ్ తీసుకొని ఇప్పుడు ప్రభుత్వము మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మనకు 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకోమంటున్నాడు. ప్రతి వింగ్ కూడా డాక్యుమెంట్ ఉండాలి. ఆ డాక్యుమెంట్ని తీసుకొని మనము 47లోగా మనం ఎలా గ్రో కావాలి, డిపార్ట్మెంట్కి ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఏమేమి ఎక్విప్మెంట్ కావాలి, తర్వాత మ్యాన్ పవర్ ఏంటి, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫైర్ స్టేషన్స్ ఏంటి, ఇవన్నీ దాంట్లో మేము డాక్యుమెంట్ తయారు చేసుకోవాల్సి వస్తుంది. సో ఆ విధంగా అంటే నాకు ఏంటంటే నేను హెడ్ ఆఫీస్ లెవెల్లో ప్లానింగ్ చేసుకోవాలంటే నేను మైక్రో లెవెల్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఈజీ అవుతుందనే ఉద్దేశంతో జోనల్ వైజ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా అసలు మనం డిపార్ట్మెంట్లో ఏం చేయబోతున్నాము, మీరు నాకు ఎలా మౌల్డ్ కావాలి, నా అడ్మినిస్ట్రేషన్కి మీ తోడ్పాటు ఎలా ఉండాలనే ఉద్దేశంతో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మాకు 15th ఫైనాన్స్ కమిషన్లో 252 కోట్లు మన రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఆ 252 కోట్లలో ఫస్ట్ ఫేజ్ 75 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆ 75 కోట్లలో మాకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంటే ఫైర్ ఇంజన్లు 15 years అయిపోయిన ఇంజన్స్ చాలా ఉన్నాయి. దగ్గర మనకు 120 ఫైర్ ఇంజన్స్ ఆల్రెడీ 15 years అయిపోయి సర్వ్ చేస్తున్నాయి. వాటిని అన్ని రీప్లేస్ చేయాలనే ఉద్దేశంతో మేము బడ్జెట్ తీసుకొని రావడం జరిగింది. ఆ బడ్జెట్ వచ్చింది. ఇప్పుడు టెండర్స్ అన్ని ప్రాసెస్లో ఉన్నాయి. అవన్నీ అయిన తర్వాత వితిన్ 6 or 1 yearలోగా కంప్లీట్గా రీవ్యాంపింగ్ చేయాలని ఫైర్ డిపార్ట్మెంట్లో ఉన్న గ్యాప్స్ ఏమున్నాయో అవన్నీ రీవ్యాంప్ చేసి సర్వీస్ను నూతనోత్సాహంతో నడపాలనే ఉద్దేశంతోను. తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు డిజాస్టర్స్ గురించి ఎక్కువ చెప్తుంటాడు. డిజాస్టర్ రెస్పాన్స్లో మనం ఫస్ట్ ఉండాలి. పబ్లిక్ ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ కానీ ఇమ్మీడియట్గా క్విక్ రియాక్షన్ ఉండాలి. ఆ విధంగా ఆయన ఎప్పుడు ఏ మీటింగ్లో అయినా కూడా చెప్తూ ఉంటాడు. ఆయన ఒక 75 సంవత్సరాల వయసులో కూడా అంత పెరిగెడుతున్నప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రతి ఆఫీసర్ కూడా ఆ విధంగా మనం గేరప్ కాగలిగితే రాష్ట్రం పురోగతి కావడానికి అవకాశం ఒకటి ఉంటుంది. తర్వాత బుడమేరు ఫ్లడ్స్ చూసినప్పుడు బుడమేరు ఫ్లడ్లో మేము 1300 మందిని ట్యాప్ చేసి దగ్గర 100 వెహికల్స్ను స్టేట్ వైడ్ తీసుకెళ్ళి అక్కడ చేయడం జరిగింది. అప్పుడు పబ్లిక్ నుంచి చాలా అప్రిషియేషన్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి సర్వీస్ చేస్తే
ఎంత వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. తర్వాత వాళ్ళ యొక్క అప్రిషియేషన్ చూసినప్పుడు మేము చేసిండేది నథింగ్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ లేక, తర్వాత హౌసుల్లోకి బురద మేట వేస్తే అదంతా మన వాళ్ళు వెళ్ళి క్లీన్ చేయడం అంతా జరిగింది. అదేవిధంగా కర్నూలు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మేము అలానే రెస్పాండ్ అయ్యి చేయడం జరిగింది. అలా ఏ కెలామిటీ వచ్చినా కూడా ఆర్గనైజేషన్ సమాయత్తం చేయడం కోసం ఫీల్డ్ లెవెల్ నుంచి వాళ్ళ సాధక బాధలన్నీ తెలుసుకొని దాన్ని ఒక ప్లానింగ్ లేక్ చేసుకొని మనం కూడా గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళి కావాల్సిన వనరులు తెచ్చుకొని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు చాలా విస్తృతంగా డిస్కస్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మా వాళ్ళకు కాన్ఫిడెన్స్ వాళ్ళు అంటే ఒక సీనియర్ ఆఫీసర్ వచ్చి రివ్యూ చేయడం వల్ల వాళ్ళకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. అంటే మాకు ఏదైనా హెడ్ ఆఫీస్ నుంచి తోడ్పాటు ఉంటుంది కాబట్టి మేము ఏ లెవెల్కైనా మేము పని చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మాకు 17 న్యూ ఫైర్ స్టేషన్స్ శాంక్షన్ అయి ఉన్నాయి దీంట్లో మన 15th FC దీంట్లో బడ్జెట్లో. అదేవిధంగా 36 ఫైర్ స్టేషన్స్ ఇన్కంప్లీట్ షేప్లో ఉన్నాయన్నమాట. అంటే కొంత వర్క్ అయిపోయి 20%, 30% వర్క్ అయిపోయి ఆగిపోయి ఉన్నాయి. వాటికి కూడా మేము బడ్జెట్ తీసుకొచ్చి ఇచ్చాము. ఇప్పుడు అవి కూడా 36 ఫైర్ స్టేషన్లు కన్స్ట్రక్షన్ వర్క్లు అవుతున్నాయి. అదేవిధంగా ఈ 17 ఫైర్ స్టేషన్స్, తర్వాత మోడర్నైజేషన్ ఈక్విప్మెంట్ కింద ఈక్విప్మెంట్ ఒక పక్కన వస్తుంది. తర్వాత కెపాసిటీ బిల్డింగ్కి సంబంధించి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని అక్కడ పబ్లిక్ లార్జ్ ఎక్స్టెంట్ అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. ప్రతి పబ్లిక్ను డిజాస్టర్ల పట్ల అప్రమత్తం ఉండడానికి ఎలాంటి ట్రైనింగ్ కోర్సెస్ కండక్ట్ చేయాలి దానికి కూడా బడ్జెట్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అంటే 360 డిగ్రీ యాంగిల్లో ఆర్గనైజేషన్ స్ట్రెంథన్ చేసుకొని వెళ్ళిపోవాలని. ఇప్పుడు మా దగ్గర ఆల్రెడీ 400 మంది స్విమ్మర్స్ ఉన్నారు. ఎలాంటి కెలామిటీ వచ్చినా, ఎలాంటి ఫ్లడ్ లేకపోతే వరదలు వచ్చినప్పుడు అప్పుడు జనాలు రిక్వెస్ట్ని బట్టి కానీ మా అంతకు మేము వెళ్ళడం కానీ చేయడానికి సమేతంగా 400 మంది ఉన్నారు. అందులో బెస్ట్ క్రీమ్ని తీసుకొని ఇప్పుడు 6వ తేదీ నుంచి మళ్ళీ అడ్వాన్స్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతూ ఉంది ఒక 25 మెంబర్స్ బ్యాచ్తో. దాంట్లో ఏంటంటే వాళ్ళ అడ్వాన్స్ ట్రైనింగ్లో ఏంటంటే ఈవెన్ డీప్ వాటర్ సర్చ్ అంటే లోపల 10 అడుగులు 20 అడుగుల లోపల ఎవరన్నా ఉండి లోపల చిక్కుకొని పోయినా కూడా తీసుకొచ్చే ట్రైనింగ్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళకు 14 రోజులు ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నాము. మన విజయవాడ కృష్ణ మన ప్రకాశం బ్యారేజీలో ఓ పక్కన ఆక్వా డెవిల్స్ అని ఒక స్విమ్మింగ్ పూల్ డెవలప్ చేసి ఉంటారు. అంటే రివర్లోనే అక్కడ మనం వాళ్ళ అసిస్టెన్స్ తీసుకొని మండే నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా ఆర్గనైజేషన్ను ఆ విధంగా మనం తయారు చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయబోతున్నాము. సో ఇంకా మున్ముందు మాకు ఒక ఎక్విప్మెంట్ వచ్చి మా వాళ్ళు ట్రైనప్ అయ్యి తర్వాత ఇంకా కొత్త రిక్రూట్మెంట్ ఏమన్నా వస్తే ఆర్గనైజేషన్ ఇంకా స్ట్రెంథన్ అయ్యి పబ్లిక్ సర్వీస్ చేయడం. అదేవిధంగా ఎవ్రీ వీక్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే పబ్లిక్లోకి వెళ్ళి అవేర్నెస్ కండక్ట్ చేయాలి. సో మేము స్టేషన్లో ఉండడం కాదు, పబ్లిక్లోకి వెళ్ళి వాళ్ళకు ఈ ప్రమాదాల పట్ల అప్రమత్తతను క్రియేట్ చేయాలనేది అది కూడా ఒక ఆల్రెడీ మాకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారు. దాన్ని కూడా రాబో రోజుల్లో ముందుకు తీసుకెళ్ళి అంటే ఇప్పుడు దీపావళి మనకు 20వ తేదీ దీపావళి వస్తుంది. దీపావళి సందర్భంగా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, పబ్లిక్ ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, దానికోసం అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఒకటి. తర్వాత ఈ రెయినీ సీజన్ కానీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఎలా ఉండాలా అనేది ఒకటి. ఈ మధ్య మాకు ఎక్కువ కాల్స్ వస్తుండేది ఈ క్వారీ గుంతలు కానీ ఎక్కడన్నా చెరువుల్లో కానీ ఎక్కువ మంది అర్బన్ ఫ్లడ్స్లో కానీ ఎక్కువ మంది చిక్కుకొని పోయి చనిపోవడం జరుగుతుంది. మొన్న రాయచోటిలో కూడా అలాంటి ఇన్సిడెంట్ జరిగింది. సో వీటిని కూడా ఎట్లా మిటిగేట్ చేయాలా, మన సిబ్బందిని ఎలా విధంగా ట్రైన్ చేయాలా, దానికి ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ విధంగా మనం వర్కౌట్ చేసుకొని ఒక ప్లానింగ్తో వెళ్తున్నాము. సో ఇది మున్ముందు మంచి రిజల్ట్ వస్తుంది. గవర్నమెంట్ ఆశించిన విధంగా అంటే ప్రభుత్వం ఆశించిన విధంగా మేము ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు ఇతోధికంగా సహాయపడాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం.